చిన్నప్పుడు మీరు చూసిన సీరియల్ ఏదైనా నేను గుర్తుందా? సీరియల్స్ ఏవి చూడలేదమ్మా. అయ్యో! పోనీ మీకు బాగా నచ్చిన యాక్టర్ సీరియల్స్‌లోనా? పూర్తిగా సినిమాల్లోనా? చూసుకుంటే కంప్లీట్‌గా కంప్లీట్‌గా నాకు రాజేంద్ర ప్రసాద్ గారు చాలా ఇష్టం. రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయన మూవీస్‌లో ఏదైనా ఒకటి చెప్పాలి అంటే ఆ నలుగురు. ఆ నలుగురు. అద్భుతం కదమ్మా ఆ సినిమా. అవును. 16 మందికి చూపించాను నేను. అవును. 16 సార్లు నేను చూశాను. అంత అద్భుతమైన సినిమా. ఒక మోరల్ వాల్యూస్ ఉండే సినిమా. సార్ మీరు అసలు అంటే ఈ షూటింగ్ లేని టైంలో ఏం చేస్తూ ఉంటారు? బుక్స్ చదువుతూ ఉంటారా? మీ టైంని ఎలా స్పెండ్ చేస్తారు? టీవీ చూస్తుంటాను, సెల్ చూస్తుంటాను. ఇంకేదైనా అవకాశాలు ఏమన్నా వస్తాయేమో అని ఎదురు ఎదురు చూస్తుంటాను. చూస్తుంటారు. ఒక కంప్లీట్ ఆర్టిస్ట్ అన్నమాట. అంతే అమ్మా. అంటే పిల్లలు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్. ఓకే. అంటే నాకు ఇంకేదన్నా చేసి వాళ్ళ మీద భారం పెట్టడం నాకు ఇష్టం లేదు. ఇంకా అందువల్ల ఏందంటే ఈ ఫీల్డ్‌లో ఉన్నాను. దేనికే ప్రయత్నాలు చేసుకుంటూ ఉన్నానమ్మా. అలాగే మీరు పిల్లలు అని చెప్పారు. సాఫ్ట్‌వేర్ అని చెప్పారు. యాక్టింగ్ ఫీల్డ్‌కి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదా? మీరు తీసుకురాలేదా? ఇదొక సముద్రం అమ్మా ఇది. ఇప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా గానీ దే ఆర్ సపోజ్ టు ప్రూవ్. అదే నాకైతే ఒక బేస్ ఉంది. నాకు చిన్నప్పటి నుంచి నేను 10వ తరగతి చదివేటప్పటి నుంచి నాకు స్టేజ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. అవును. నాకు ఒక ఫౌండేషన్ ఉంది. వాళ్ళకి అలా కాదు కదమ్మా. అందులో దీని స్పాన్ తక్కువ. ఒక జాబ్ అనేది ఈ ఆర్గనైజేషన్ కాకపోతే ఇంకో ఆర్గనైజేషన్ చేరొచ్చు. ఇది క్లిక్ అయితేనే లైఫ్. అవును. లేకుంటే ఇది కాలక్షేపమే. అంటే ఒకవేళ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఎంకరేజ్ చేసేవారా? ఖచ్చితంగా ఎవరిని కాదనేది ఏం లేదు. ఎవరిని కాదనేది లేదు. వాళ్ళకి పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ ఉన్న అదేమ్మా నేను చెప్పేది ఏందంటే ఇప్పుడు క్లిక్ అవుతామా కామా అన్న ఒక కాన్ఫిడెన్స్ మనకుండాలి. మనకుంటేనే ఆ వైపు మనం నడవాలమ్మా. లేకుంటే నడవటం వేస్టే. మీరు ఇండస్ట్రీ వచ్చి 10 ఇయర్స్ అయింది అన్నారు కదా సార్. అప్పటి నుంచి గానీ లేదు అంటే ముందు థియేటర్ ఆర్టిస్ట్‌గా కూడా చేశాను అన్నారు. అప్పటి నుంచి గానీ మీకున్న కొన్ని మర్చిపోలేని ఇన్సిడెంట్స్ అవి స్వీట్ మెమరీస్ కావచ్చు. అవి మాతో షేర్ చేసుకుంటారా సార్? నేను 'సీతామహాలక్ష్మి' అనే సీరియల్ చేశానమ్మా 2014లో. ఓకే. నాగబాబు గారిదది. ఓకే. అది అనుకోకుండా దాంట్లో క్యారెక్టర్ వచ్చిందమ్మా. ఎక్స్ట్రార్డినరీ క్యారెక్టరు. ఇప్పుడు మీరు చెప్పే ఎన్ని క్యారెక్టర్లతో కలిపినా ఆ క్యారెక్టర్ ఒక పెక్యులర్ అనమాట. ఓకే. ఇప్పుడు మీరు చెప్తున్నారు కావ్య వాళ్ళ ఫాదర్ అని. ఇలా రెఫరెన్స్‌లు ఉంటాయి. ఓకే. అదొక ఇండిపెండెంట్ క్యారెక్టర్. ఒక జైలర్ క్యారెక్టరు. ఒక కైండ్ హార్టెడ్ జైలర్. అంటే ఎదుటి మనిషి బాధలో ఉంటే ఓర్చుకోలేడు. అయ్యో! ఓకే. తనకు ఆకలేస్తే తన దగ్గర ఉన్న అన్నం అతనికి పెట్టేస్తాడు. క్యాంటీన్ మూసేశారని ఒక ఖైదీ బాధపడుతున్నా పిలిచి కూర్చోబెట్టి తన క్యారియర్‌లో భోజనం పెట్టే అంత అద్భుతమైన మంచి క్యారెక్టర్. అందులో రామభక్తుడు. ఎప్పుడు అందరినీ పేరు పెట్టి పిలవడు. శ్రీరామ అని పిలుస్తాడు. ఓహ్! అంతటి రామభక్తుడు, అంత కైండ్ హార్టెడ్ జైలర్ క్యారెక్టర్ అమ్మ. అది చాలా చక్కగా జనాల్లోకి వెళ్ళింది. అంతవరకు నేను రెగ్యులర్‌గా ప్రయత్నిస్తూ ఉండేవాడిని. ఆ సీరియల్ వచ్చి అది క్లిక్ అయ్యాక నాకు వేషాలు వెతుక్కుంటూ వచ్చాయి. అదొక టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. అంటే మర్చిపోలేనిదని మీరు అడిగారు కాబట్టి ఒక రామభక్తుడి వేషం నాకు చాలా ఇష్టం రాముడు అంటే. ఆ రామభక్తుడి వేషం ఆ రూపంలో నాకు ఆ శ్రీరాముడు ప్రసాదించాడని చెప్పి అనుకుంటాను. సూపర్ సార్. అంటే మీకు ఈ క్వశ్చన్ కూడా అడగాల్సిందే. అసలు మీ క్యారెక్టర్ కి దగ్గరగా ఉన్న క్యారెక్టర్స్ ఏమైనా వచ్చాయని అది ఇందులో ఇంక్లూడ్ అయిపోతుంది. అదేం సార్ ఇప్పుడు మనకి ఎక్కడైనా సరే మనకి ఫ్రెండ్స్ ఉంటారు. అది కాలేజ్‌లో అయినా, ఇంటి దగ్గర అయినా, స్కూల్‌లో అయినా. అయితే ఇండస్ట్రీకి వచ్చాక మనకి ప్రతి ఒక్కరు షేర్ చేసుకోవడానికి ఎవరైనా ఒకరు ఉంటారు. మీకు ఎవరైనా ఉన్నారా? మీకు వాళ్ళ నుంచి ఎలాంటి హెల్ప్ అందుతుంది? నేను జనరల్‌గా ఈ హెల్ప్ వీటన్నిటిని పక్కన పెడితే ఏమన్నా షేర్ చేసుకోవాలంటే నాతో నేను షేర్ చేసుకుంటానమ్మా. నేనే చెప్పుకుంటాను అంతే. అంటే షేర్ చేసుకునేంత కష్టాలు కానీ మరీ అంత సంతోషాలు కానీ ఏమి ఉండవు. ఒక వయసు వచ్చేటప్పటికి ఒక జర్నీ చూసి ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇవేమి ఉండవమ్మా. ఎవరికైనా చెప్పుకుంటే బాధపోతుంది, ఎవరికైనా చెప్తే ఇంకో సంతోషం పెరుగుతుందంటే అది కొంతకాలమే. తర్వాత వయసు పెరిగే కొద్దీ మనతో మనం మాట్లాడుకోవాల్సిందే. చాలా అద్భుతం ఉంటుంది అది. మనతో మనం మాట్లాడుకుంటుంటే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అలాగే మీరు యాక్టింగ్ వైపు వస్తాను అంటే ఇంట్లో వాళ్ళు ఎవరైనా అభ్యంతరం చెప్పారా సార్? తను టీవీ చూస్తూ మీకు స్టేజ్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఇన్ని అవార్డులు వచ్చాయి కదా, ట్రై చేయకూడదా అని మా వైఫే నన్ను ఎంకరేజ్ చేసింది. ఫస్ట్ ఆడిషన్కి పోతానే సెలెక్ట్ అయ్యాను అట్లా. ఓకే. సో కంప్లీట్ గా సపోర్ట్ ఉంది ఫ్యామిలీ. ఖచ్చితంగా. మీకు ఎప్పుడైనా అనిపించిందా సార్ అంటే యాక్టింగ్ వైపు రావాలనుకున్నప్పుడు ఇలాంటి క్యారెక్టర్ చేస్తే బాగుండు అనేసి ఏదైనా? నేను రావాలనుకొని రాలేదమ్మా. నేను చెప్పాను కదా, అనుకోకుండా వచ్చాను, చేస్తూ వెళ్ళాను. చాలా ఉంటాయమ్మా.
మనకు ఆ క్యారెక్టర్ వస్తే బాగుండు, అదైతే బాగా చేయగలం, ఇదైతే బాగా చేయగలం. అవేవి మనకు రావు. అవి వచ్చినప్పుడు చేయటమే. అంటే ఓకే. ఇవి చచ్చేంత వరకు మనం చేయాల్సినవి చాలా మిగిలిపోతాయి. ఇచ్చినవి చేయటమే ఓకే. ఉంటాయి. అన్ని చేయగలం. ఒకవేళ ఉమ్. చేయాల్సి వస్తే ఉమ్. ఎలాంటివి చేసేది? నాకు నెగటివ్ రోల్స్ అంటే చాలా ఇష్టం అమ్మా. నెగిటివ్ రోల్స్. నా ఫేస్ చూసి ఎవరివ్వరు. నాకు కామెడీ అంటే చాలా ఇష్టము. నాకు ఓకే. ఎవరు ఇవ్వరు. సో అవి అందిన రోజు నేను ఆ షేడ్ చూపించచ్చు. 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 ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అని 2021లో ఒక వెబ్ సిరీస్ చేశానమ్మా. ఓకే. మన ప్రియదర్శి గారి ఫాదర్ క్యారెక్టర్ ఓకే. చాలా బాగుంటుంది, జోవియల్గా ఉంటుంది. ఇప్పుడు నేను చేస్తున్న ఈ క్యారెక్టర్కి భిన్నంగా ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఎవరైనా అది చూస్తే దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. ఒక ఆర్టిస్ట్ కూడా కావాల్సింది ఇదే, ఒక వరం లాంటిది. అంటే వైవిధ్యం కావాలి. డిఫరెంట్ రోల్స్ ఇస్తే వాళ్ళు చేయాలి. బాగా చేస్తారు అని. ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్లు ఉన్నాయి, చాలా చేశాను. ఓకే. అవి కొట్టిన పిండి. అవి కాకుండా నాకు డిఫరెంట్గా నేను చెప్పాను కదమ్మా, అలాంటి క్యారెక్టర్లు అయితే ఇంకా కూడా చక్కగా చేయగలను. కానీ నన్ను చూసిన వెంటనే ఏమొస్తుందంటే ప్లీజింగ్గా ఉంటాడు, ఇలాంటి క్యారెక్టర్లు బాగుంటాయి అని ఇస్తారు. కానీ ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మీకు ఎందుకు సార్ ఆడిషన్, వాళ్ళే నీకు మంచి రోల్ ఉంది దీంట్లో అంటారు. నేను ఆడిషన్ ఇస్తానని అయ్యో. ఎట్టు కూర్చుంటానమ్మా. ఓకే. ఎందుకు సార్ అంటే లేదు నేను చేయాల్సిందే అని వేరే రకంగా చేస్తానమ్మా. ఉమ్. అప్పుడు ఆ డిఫరెంట్గా వచ్చిన రోలే ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్లో వచ్చింది నాకు. సూపర్ సార్. అట్లా. అసలు నిజం, ఇది నిజం అన్నమాట. అవును. మిమ్మల్ని చూస్తే మీరు ఇంతకు ముందు చెప్పినట్టు ఒక రామ భక్తులనో లేదంటే ఆ. ఒక ప్లెజెంట్ గా అంటే ఉమ్. ఆ ఇంత సాఫ్ట్ గా ఉన్నారు కదా, ఇలాంటి ఒక ఇవ్వరు. రోల్ ఇవ్వాలి అనేసి ఇవ్వరు. అనుకుంటారు. ఒక వెధవ క్యారెక్టర్ ఇస్తే దాన్ని దీనికంటే అద్భుతంగా చేయగలం. అట్లా మీరు కోరుకున్నట్టు ఉమ్. మీకు వైవిధ్యమైన మీరు కోరుకున్న క్యారెక్టర్స్ ఎన్నో రావాలని మన హిట్ టీవీ తరపు నుంచి మనస్ఫూర్తిగా Thank you. కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ మీరు సీరియల్సే కాకుండా మూవీస్ లలో కూడా ఒక్కొక్క క్యారెక్టర్ చేశారు. సాయి శ్రీనివాస ఆత్రేయ, అర్జున్ రెడ్డి అండ్ విరాట పర్వం. సో ఆ క్యారెక్టర్స్ ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? అంటే నాకు ఇండస్ట్రీకి వచ్చిన వెంటనే నాకు సీరియల్స్లో అవకాశాలు ఎక్కువగా వచ్చేటప్పుడు నేను సినిమా వైపు ప్రయత్నించలేదమ్మా. ఓకే. నాకు తెలియదు ఆ సర్కిల్ కూడా, నాకు ఈ రోజుకి పెద్దగా లేదు, అంత సర్కిల్ లేదు. ఒకసారి ఎవరో చెప్తే ఆడిషన్స్కి వెళ్ళాను. అది అర్జున్ రెడ్డి అని తెలియదు, నాకు తెలియదు. అది అర్జున్ రెడ్డి అనే సినిమా పేరే తెలియదు నాకు. ఆడిషన్స్కి వెళ్ళాను, వచ్చేసాను. 3 months తర్వాత వాళ్ళ నుంచి నాకు ఒక ఫోన్ వచ్చింది. పలానా 2 రోజులు షూటింగ్ ఉంటుందండి, మీకు రాగలరా అంటే ఖచ్చితంగా వస్తానని వెళ్తే చూస్తే నేను ఆడిషన్ ఇచ్చిన క్లిప్ వాళ్ళ దగ్గర పోయింది, నా నెంబర్ పోయింది. మరి ఎలా కాల్ ఇక్కడ వేరే వాళ్ళ దగ్గర నెంబర్ తీసుకొని నేను ఎవరో అనుకొని వాళ్ళు చేశారు. అచ్చా. సో అనుకోకుండా ఆ క్యారెక్టర్ చేశాను. అది వాళ్ళ ఫాదర్కి మేనేజర్ అమ్మ, విజయ్ దేవరకొండ గారి ఫాదర్కి మేనేజర్ క్యారెక్టర్. ఇంటర్వెల్ బ్యాంక్లో అమ్మాయిని తీసుకొస్తాను, ఓకే, తీసుకొచ్చేస్తాను. అలా ఆ క్యారెక్టరు అది చాలా అద్భుతంగా హిట్ అయింది. అంటే మనం తినే ప్రతి గింజ మీద మన పేరు రాసున్నట్టు ఖచ్చితంగా. క్యారెక్టర్ పేరు మీద కూడా మన పేరు రాసి ఉంటుంది. సో అంతే. చూడండి యాక్సిడెంట్ ఎలా వచ్చిందో. అలా